ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, మెటా వ్యవస్థాపకుడైనటువంటి ఎవరైతే జుకర్బర్గ్ ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పారు. ఢిల్లీ వ్యవహారంలో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, పంజాబ్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు, 5గురు మైనర్లతో సహా. వాళ్ళు తుపాకులతో, బాంబులతో అల్లకల్లోలం చేయాలనుకున్నారు ఢిల్లీలో. వాళ్ళ ప్రయోగం విఫలమైంది, అంటే వాళ్ళ ప్రయత్నం విఫలమైంది పోలీసుల ముందు జాగ్రత్త చర్యతో. నెంబర్ 1. నెంబర్ 2, అది పొద్దునే మనం మాట్లాడుకున్నాం. నెంబర్ 2 వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు దీని మీద తుది తీర్పు అయితే ఇవ్వలేదు. విద్యార్థుల మీద దాడులు ఇట్లాంటివి కరెక్ట్ కాదు, వాళ్ళని కన్విన్స్ చేయాలి తప్ప అని చెప్పింది. ఇది కాక్రోచ్ జనతా పార్టీకి సంతోషకరమైనటువంటి వార్త. మరొక వైపున మేము డబ్బులు తీసుకుని కొంత కంటెంట్ని ప్రోత్సహించిన మాట వాస్తవమని ఫేస్బుక్ మెటా ఒప్పుకుంది. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్లు ఇవన్నిట్లలో కూడా జరుగుతున్నటువంటి డబ్బులు తీసుకుంటే ప్రమోట్ చేస్తారు. నేను మొన్నటి నుంచి చెప్తున్నా, గత వారం రోజుల నుంచి కూడా. అకస్మాత్తుగా ఆల్గారిథమ్స్ అన్నీ మారిపోయినాయి. జాతీయవాదులకు కూడా జాతి వ్యతిరేకమైనటువంటి వీడియోలు వస్తున్నాయి, అర్జెంటుగా ప్రోత్సహిస్తున్నారు, దేశంలో ఏదో జరుగుతోంది అన్నటువంటి అశ్విని వైష్ణవ్ ఎదుట కేంద్ర టెక్నికల్ ఎవరైతే ఈ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి ఉన్నారో ఆయన ఎదుట మెటా ప్రతినిధులు హాజరై కమిటీ, పార్లమెంటరీ కమిటీ ఎదుట కూడా హాజరయ్యారు. వాళ్ళు సారీ చెప్తుంటే మీరు కాదు మీ జుకర్బర్గ్ చెప్పాలి అని తేల్చి చెప్పడంతో జుకర్బర్గ్ ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు, దారికి తీసుకొచ్చింది ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం అంతవరకు. కానీ ఈ కక్ష వాళ్ళు తీర్చుకుంటారు రాబోయేటటువంటి రోజుల్లో. జుకర్బర్గ్ వీళ్ళ వ్యవహారం ఆషామాషిగా ఉండదు. చాలామంది అదేదో అయిపోయింది కదా అని సంతోషపడుతున్నారు, కానీ చాలా సీరియస్గా తర్వాతన కుట్రలు చేయడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. జుకర్బర్గ్ మాత్రం తాజాగా క్షమాపణలు చెప్పడంతో పాటు తను ఏదైతే కొన్ని పాయింట్స్ని చాలా క్లియర్గా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ CSAM డీప్ ఫేక్ కంటెంట్ మీద విచారం వ్యక్తం చేసుకొచ్చాడు. ప్లాట్ఫామ్ నిర్వహణలో తీవ్ర పొరపాట్లు జరిగినాయని ఒప్పుకున్నాడు. కొన్ని రకాల కంటెంట్ని బూస్ట్ చేసేందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్టు అంగీకరించాడు. క్షమాపణ చెప్పేందుకు కేంద్రం 3 రోజులు డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలో ఈ బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశంలో నెక్స్ట్ జరిగేది కొన్ని అకౌంట్స్ ఏవైతే ఈ ప్రొవకేటివ్ కావాలని చేసిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వ్యవహారం నెక్స్ట్ ఆ సమాచారం ఇవ్వమని అడిగింది భారత దర్యాప్తు విభాగం. వాళ్ళు ఇవ్వక తప్పదు. ఏం జరుగుతుందో చూడాలి.